పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో ఎన్నికలైన తర్వాత కూడా వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. మాచవరం మండలం కొత్త గణేశునిపాడులో టీడీపీ కార్యకర్తలను ఎమ్మెల్యే కాసు మహేశ్వర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన నేతల ఇళ్లను, వాహనాలను ధ్వంసం చేసేందుకు మారణ ఆయుధాలతో గ్రామంపై వైసీపీ నేతలు దండయాత్ర చేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన టీడీపీ కార్యకర్తలు వైసీపీ మోకలపై తిరగబడ్డారు. ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. పోలీసుల సాయంతో కొత్త గణేశునిపాడి గ్రామం నుంచి ఎమ్మెల్యే కాసు మహేశ్వర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ పరారయ్యారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో ఎన్నికలు అయిన తర్వాత కూడా వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. మాచవరం మండలం కొత్త గణేశునిపాడులో టీడీపీ కార్యకర్తలను ఎమ్మెల్యే కాసు మహేశ్వర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఇదే విషయం గురించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, నిన్న పోలింగ్ జరుగుతున్నా గానీ ఇప్పుడు పోలింగ్ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా వైసీపీ నేతలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఏంటి ప్రస్తుతం పరిస్థితి గురజాలలో? శంకరి, నిన్న పోలింగ్ సందర్భంగా పల్నాడు జిల్లా వ్యాప్తంగా మాచర్ల, గురజాల, నర్సాపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులే స్వయంగా వాళ్ళ కల్లరి మూకలను ప్రోత్సహించి దాడులు చేయించడం, టీడీపీ పోలింగ్ ఏజెంట్లను కూడా బయటికి లాగి వారిపై దాడులు చేయడం, ఈవీఎంలు ధ్వంసం చేయడం జరిగిన సంఘటనలు అయితే ఆస్తులు ధ్వంసం చేయడం, టీడీపీ వారి వాహనాలు తగలబెట్టడం, ధ్వంసం చేయడం జరిగింది. అయితే నిన్న పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఈ రోజు గురజాల నియోజకవర్గంలోని మాచవరం మండలం కొత్త గణేశునిపాడులో తమ పార్టీ వారిని పరామర్శల పేరుతో ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి ఇద్దరు కూడా దాదాపు 30-40 వాహనాల్లో వందలాది మంది తమ అనుచరులతో మారణాయుధాలతో కొత్త గణేశునిపాడు గ్రామంలోకి వెళ్లి టీడీపీ వారి ఇళ్ల వద్ద వేరంగం సృష్టించి గందరగోళానికి దిగిన నేపథ్యంలో వారి ఇల్లు, ఆస్తులు ధ్వంసం చేసేందుకు వాళ్ళ అలరి మొక్కలు మొత్తం ప్రయత్నం చేయగా ఒక్కసారిగా టీడీపీ వారి గ్రామస్తులు కూడా తిరుగుబాటు చేయడంతో ఇరు వర్గాల మధ్య మరొకసారి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో పరిస్థితి చేజారిపోతుందని భావించిన పోలీసులు వారిని ఇరు వర్గాలను అదుపులో తీసుకొచ్చేందుకు గాల్లోకి కాల్పులు జరిగినట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆ గ్రామంలో గ్రామస్తులు తెలుగుదేశం వారు చుట్టుముట్టిన నేపథ్యంలో కాసు మహేష్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ ఇద్దరు కూడా పోలీసులు కేంద్ర బలగాలైన సాయుధ బలగాల సహాయంతో ఆ ఊరు నుంచి దారుకున్నట్టు కూడా తెలుస్తుంది. నిన్న కూడా దాచేపల్లి మండలంలో కూడా ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కర్ర పట్టుకొని హల్చల్ చేసేందుకు కూడా దాడికి ప్రయత్నించగా ప్రజలు తిరుగుబాటు చేసి పోలింగ్ బూత్ దగ్గర నుంచి అతన్ని తరిమి వేసేందుకు ప్రయత్నం చేసి అతని కార్యకర్తలు మొత్తం అతను బలవంతంగా తీసుకెళ్లి కారులోకి ఎక్కించి అక్కడి నుంచి తప్పించేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు నియోజకవర్గంలో పెత్తనం సాగించిన వారినే తిరిగి ప్రజలే వారిని తరిమి కొట్టే పరిస్థితి రావడంతో ఇక తమ ఓటమి ఖాయమైంది, తమ ఓడిపోయామనే ఒక భావనలో ఉన్నాము. తమ ఓటమి జీర్ణించుకోలేకనే ముందస్తుగా ఫలితాలు రాకముందే ఇట్లా ప్రజలపైన తమ నియోజకవర్గ ఓటర్లపైన దాడులకు ప్రోత్సహించడం, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయటం, తమ అల్లరి మోకలను రెచ్చగొట్టి తెలుగుదేశం వాటినే టార్గెట్ గా వారి ఇల్లు, ఆస్తులు, వాహనాలను కూడా ధ్వంసం చేసి దగ్ధం చేసే ప్రయత్నాలు అయితే గురజాల, మాచర్ల నియోజకవర్గాలు జరుగుతున్నాయి. శంకరి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సాంబశివరావు.